ఎంతో ఇష్టంగా తిని ఎంతో బలాన్నిచ్చే పల్లి నువ్వుల లడ్డు చేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని నువ్వులు తీసుకొని బాగా వేయించుకోవాలండి. దూరగా వేయించుకోవాలి. బాగా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు తీసుకొని పల్లీలు కూడా తీసుకొని బాగా వేయించుకోవాలండి. నువ్వులు ఈ రంగులోకి వస్తే సరిపోతుందండి. దూరగా వేయించుకుంటే సరిపోతుంది. వేరుశనగలు కూడా ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. చూపించిందిగా వేయించుకొని మిక్సీ జార్లో వేయించుకొని పక్కన పెట్టుకొని నువ్వులు కూడా తీసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ పెట్టుకోవాలండి. చూపించిన విధంగా మొత్తం అన్ని నువ్వులన్నీ మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉంటే బాగోదు. తీసుకుని పక్కన ప్లేట్లో తీసుకొని వేయించుకొని శుభ్రం చేసి పెట్టుకుని పల్లీలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. తగినంత బెల్లాన్ని మీ తీపికి సరిపడా మీకు ఇష్టమైనంత బెల్లాన్ని వేసుకొని మిక్సీ పెట్టుకోవడమేనండి. చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి. ఇది మొత్తాన్ని ప్లేట్లో వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మొత్తం బెల్లం వేరుశనగలు నువ్వులు అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవడమేనండి. లడ్డూల కింద చేసుకోవడమే. పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చింది పల్లి నువ్వుల లడ్డు. రోజుకొకటి తిన్నా సరిపోతుందండి. ఎంతో బలాన్ని ఇస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ. రోజుకొక లడ్డు తిన్నా సరిపోతుందండి. పిల్లలకి రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక లడ్డు పెడితే సరిపోతుందండి. ఇలా చూపించిన విధంగా మొత్తం అన్నీ నువ్వుల ఉండలు చేసుకుని గాజు బౌల్లో కానీ లేకపోతే ఇవైతే 1 వీక్ అయితే ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెడితే 10 డేస్ అయినా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన పల్లి నువ్వుల లడ్డు. కావాలంటే కొంచెం పైన బాదం పప్పులు కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి. కావాలంటే గాజు బౌల్లో కూడా పెట్టుకొని నిల్వ ఉంచుకోండి.